హాయ్ వర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈ రోజు రియల్ ఎస్టేట్ టీవీ వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. సో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ను చూపించబోతున్నాం. సో ఇప్పటిదాకా మీకు రియల్ ఎస్టేట్ టీవీలో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి ఒకటే లెవెల్ ఉన్నటువంటి వెంచర్ చూపించాం. బట్ ఇక్కడ భూమికి సమాంతరంగా కాకుండా మొత్తం హిల్ టాప్ ఏరియాలో అనమాట మంచిగా బ్యూటిఫుల్, అంటే ఒక ఊటీ లాంటి ప్రదేశం ఏదైనా ఉంది హైదరాబాద్కు అంటే ఇది వికారాబాద్ అనంతగిరి హిల్స్ అని చెప్పొచ్చు. సో అలాంటి లొకేషన్లో అలాంటి హిల్ టాప్ వెంచర్ను మీకు చూపించబోతున్నాను. సో మీకు వెనకాలే కనిపిస్తుంది కదా, అదే వికారాబాద్ టౌన్ అనమాట. సో ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనమాట. సో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే ఈరోజు మీకు చూపించబోయే వెంచర్ ఉంది. సో ఈ వెంచర్ వచ్చేసి నవభూమి డెవలపర్స్ వారి జూబ్లీ వ్యాల్యూ అనమాట. సో పేరు కూడా జూబ్లీ వ్యాలీ బెటర్. మొత్తం ఇక్కడ మొత్తం వ్యాలీ టైప్ ఉంటుంది. చుట్టూ వికారాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ ఎటు చూసుకున్నా కూడా వ్యాలీ లాగా ఉంటుంది ల్యాండ్ అంతా. సో అందుకే దీని పేరు కూడా జూబ్లీ వ్యాలీ అని పెట్టారు. సో ఈ జూబ్లీ వ్యాలీ వచ్చేసి మొత్తం 29 ఎకరాల్లో స్ప్రెడ్ అయింది ప్రజెంట్. సో ఫ్యూచర్లో దీన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ అనమాట. మనకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. సో మనకి ఇందులో ప్లాట్ సైజ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వెంచర్ సమాచారం. సో ఒక్కసారి ఈ వికారాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభం ఏంటి, ఈ వికారాబాద్ చుట్టూ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది ప్రజెంట్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. మనకి వికారాబాద్ లో కూడా విల్లా ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో మీకు వెనకాలనే వెంచర్ ఎంట్రీలో కనిపిస్తుంది. సో విల్లాస్ అనమాట, లగ్జరీ విల్లాస్. ఈ విల్లాస్ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో బ్రాండ్ ఉన్న కంపెనీ గిరిదారి కన్స్ట్రక్షన్ వాళ్ళ విల్లాస్ అనమాట. సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో విల్లాస్ ఉన్నాయంటే ఏరియాకు ఎంత ప్రయారిటీ ఉంది, ఎంత లగ్జరీ పీపుల్స్ నివసిస్తున్నారు అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. వికారాబాద్కి మున్సిపాలిటీ ఉండడంతో సో ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇందులో ప్లాట్స్ కొనడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతారు. మనకి ఎక్కడైతే కనపడుతుందో ఇక్కడంతా పోలీసు వాళ్ళు లివింగ్ ఉంటున్నారు, నియర్ బై రెంట్స్కుంటున్నారు, కొందరు ఓన్ హౌస్ కూడా కట్టుకున్నారు. ఎందుకంటే ఇక్కడే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఉంది కాబట్టి వాళ్ళకు చాలా దగ్గర ఉంటున్న ఏరియా కాబట్టి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు కూడా. సో మనం అక్కడ వెళ్తే అక్కడ చూడడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకు వికారాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది అనంతగిరి హిల్స్ అనమాట. సో ఈ అనంతగిరి హిల్స్ కున్న ప్రయారిటీ ఏంటంటే ఇక్కడే అనంతపద్మ స్వామి టెంపుల్ ఉంది. సో అనంతగిరి హిల్స్ చూస్తే ఇక్కడ మొత్తం ఒక ఊటీలాగా ఉంటుంది ప్రాంతం అంతా. మీరు శీతాకాలం వస్తే మాత్రం ఇక్కడ మీకు మంచిగా కనపడుతుంది. సో ఈ వ్యాలీ ఎలా ఉంటుంది అనేది. హైదరాబాద్ నుంచి ఒక గంటలో ప్రయాణం చేసి ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే మెయిన్గా ఫస్ట్ గుర్తొచ్చేది మాత్రం అది వికారాబాద్ అనంతగిరి హిల్స్ అనమాట. సో అంత ఫేమస్ అనంతగిరి హిల్స్ అందరికి తెలుసు. ఇక్కడ అనంతగిరిలో వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ ట్రెక్కింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ల్యాండ్ కూడా చాలా వాల్యూ ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో ప్రవహిస్తున్నటువంటి మూసీ నది ఏదైతే ఉందో ఆ నది వచ్చేసి మనకి ఇక్కడే అనంతగిరి హిల్స్లోనే స్టార్ట్ అయిపోయింది. వికారాబాద్లోనే రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటా ఉంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ అనంతగిరి అడవి ప్రాంతంలోనే నేవీకి సంబంధించిన లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ని లాంచ్ చేశారు సెంట్రల్ మినిస్టర్ కూడా రీసెంట్గానే. సో ఇది వచ్చేసి మొత్తం దాదాపు 2900 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయబోతుంది. దీనికి ఖర్చు కూడా దాదాపు 3900 కోట్లు కూడా ఖర్చు కాబోతుందని బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ప్రకటించారు. సో ఈ రాడార్ స్టేషన్ కున్న ప్రత్యేకత ఏంటంటే మొత్తం ఇండియాలోనే నేవీ రాడార్ సెంటరు సెకండ్ అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంది, సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడే వికారాబాద్ అనంతగిరి హిల్స్ ప్రాంతంలో నిర్మాణం చేపట్టబోతున్నారు. శంకుస్థాపన చేశారు, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన నేవీ ఆఫీసర్స్ అంతా ఇక్కడే రెంట్కుంటున్నారు. ఈ వెంచర్ పక్కనే మనకు ఇండిపెండెంట్ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వాళ్ళు రెంట్కుంటా ఉంటున్నారు. సో ఇక్కడ నుంచి వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం ఏం చేసిందంటే వికారాబాద్ డిస్టిక్ని మొత్తం స్మార్ట్ సిటీగా డెవలప్మెంట్ చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఇక్కడ చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వికారాబాద్కి రావాలంటే సింగిల్ రోడ్డే ఉంది ప్రజెంట్. దీన్ని హైవేగా డెవలప్మెంట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. సో అంటే ఇది హైదరాబాద్ టు బీజాపూర్ వెళ్ళే నేషనల్ హైవేకి కనెక్టింగ్ ఉన్నటువంటి టౌనే వికారాబాద్ అనమాట. సో మనకు హైవేకి జస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అనమాట. సో నేషనల్ హైవే ఇప్పుడు వర్క్ కూడా జరుగుతుంది, మనం విజువల్స్ లో చూడొచ్చు. వికారాబాద్ లోనే మనకు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే వికారాబాద్ లోనే ఉంది. ఆ డిస్ట్రిక్ట్ కాంప్లెక్స్ కూడా ఇక్కడే ఉంది. సో ఎందుకు డిస్ట్రిక్ట్ కాంప్లెక్స్ ఉంటే మరి వెంచర్ లాభం అంటే, సో నవభూమి డెవలపర్స్ వారు గతంలో రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్ లో కలెక్టరేట్ ప్రాంతంలోనే చాలా వెంచర్స్ వేశారు. అక్కడ ఎట్లా ఉంది, స్టార్టింగ్ వెంచర్ వేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. అక్కడ మొత్తం చాలా కమర్షియల్ ఏరియా అయిపోయింది. మొత్తం అక్కడ ఎంప్లాయ్మెంట్ జోన్గా ఉంది. ఆ కలెక్టరేట్ ప్రాంతంలో ఫాక్స్కాన్ కంపెనీ రావడం, ఇంకా అక్కడే స్కేన్స్ కంపెనీ రావడం, ఇలా ఆ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాఠశాలలో రియల్ ఎస్టేట్ ఎంత భూమి ఉందో
అందరికి తెలిసిన విషయమే. ఏదైతే మన వికారాబాద్ లో ఉన్నటువంటి కలెక్టరేట్ ప్రాంతం ఉంది కాబట్టి ఇది కూడా ఫ్యూచర్ లో అదే విధంగా డెవలప్మెంట్ అవుతుందని కంపెనీ వారు చెప్తా ఉన్నారు. సో ఈ వికారాబాద్ లోనే మెయిన్ గా మనం ఈ టౌన్ నుంచి వెంచర్లోకి వస్తూ ఉంటే మనకి ఇక్కడే మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనమాట. సో మెడికల్ కాలేజ్ ఉంది, అందులో హాస్పిటల్ కూడా ఉంది. వికారాబాద్ లో ఇప్పటికే చాలా మెడికల్ కాలేజ్లు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. సో అందుకే ఇక్కడ కొంచెం లగ్జరీ పీపుల్స్ ఉంటున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడే ఎఫర్ట్ చేసే విధంగా ల్యాండ్ కాస్ట్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ వెంచర్ చేశామని నవ్వుమి డెవలపర్స్ వారు చెప్తా ఉన్నారు. సో ఇది వికారాబాద్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వెంచర్ చేశారు. వన్స్ మొత్తం నేవీ రాడార్ కంప్లీట్ అయిపోయినా, ఇక్కడ ఉన్న కొన్ని స్మార్ట్ సిటీ కంప్లీట్ అయిపోయినా, ఇంకా ఇలాంటివన్నీ కంప్లీట్ అయిపోతే సో ఇక్కడ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనమాట. ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటేనేమో పీపుల్ లివింగ్ ఉంటున్నారు నియర్ బై, సో కట్టుకోవచ్చు, దానికి లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాత్రం బెస్ట్ ఆప్షన్. మెయిన్గా ఎన్ఆర్ఎస్ ఎవరైతే వికారాబాద్ పరిసరాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ది బెస్ట్ వెంచర్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి హిల్ టాప్ ఏరియాలో ఉంటుంది, ఇళ్ళకు పక్కనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు లగ్జరీ విలాస్ పక్కనే ఉంది అనమాట. సో ఇది వికారాబాద్ చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్. ఈ వెంచర్ లో డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇది డిటిసిపి అండ్ రేరాపూడ్ వెంచర్. నేనున్న ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 60 ఫీట్ రోడ్ అనమాట. ఇంటర్నల్ 40 అండ్ 33 ఇంటర్నల్ బీటీ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తా ఉన్నారు, స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెంచర్కు ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ వెంచర్ మిడిల్లో నుంచి మనకు 150 ఫీట్ రోడ్ వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రాండ్ ఎంట్రన్స్ రాబోతా ఉంది. సో మనకు ఆల్రెడీ చూడొచ్చు రోడ్లో మధ్యలో ఆల్రెడీ ప్లాంటేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకు సెంటర్ డివైడర్ వస్తుంది, మధ్యలో స్ట్రీట్ లైట్స్ వస్తాయి. సో మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తారు, అండ్ రోడ్లకు ఇరువైపులా ప్లాంటేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి దీనికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ ఇస్తారు. సో ఇక్కడ మనకి ఇదంతా పార్క్ ఏరియా చూడొచ్చు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఈ వెంచర్లో ఇప్పటికీ పార్క్ డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు మొత్తం బ్యూటిఫుల్గా ప్లాంటేషన్ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు. ఇందులో పార్కులు కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇందులో 24/7 వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్ దగ్గర కూడా 24/7 సెక్యూరిటీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది 100% వాస్తు. ఇందులో స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట, రెడీ టు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. సో ఎందుకు ఇందులో పార్కులు అండ్ డెవలప్మెంట్ ఇవంతా మీకు చెప్తా ఉందంటే, వికారాబాద్ అనేది మున్సిపాలిటీలో ఉందన్నమాట. సో మున్సిపాలిటీ లిమిట్లో ఉందంటే నామ్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ఇవ్వాలి. అది కూడా డిటిసిపి నామ్స్ ప్రకారం కూడా ఇచ్చే డెవలప్మెంట్స్ కంటే మున్సిపాలిటీలో లిమిట్స్లో ఉంది కాబట్టి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ నవ్వుమి డెవలపర్స్ వారి జూబ్లీ వాల్యూలో ఈ డిటిసిపి నామ్స్ ప్రకారం ఈ డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. వన్స్ కంప్లీట్ అయిపోతే మనకు హిల్ టాప్ ఏరియాలో ఒక రిసార్ట్ కానీ ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. సో ఇందులో వీకెండ్ హోమ్స్ కూడా కట్టుకొని ఉండొచ్చు. సో అలాంటి ప్రైమ్ లొకేషన్ ఉన్నటువంటి వెంచరే ఈ జూబ్లీ వాల్యూ అనమాట. సో ఇవి ఇంటర్నల్ డెవలప్మెంట్స్. మీకు ఒకసారి ఈ లేఅవుట్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వెంచర్కు అప్రోచ్ రోడ్ వచ్చేసి ప్రజెంట్ మనకు 40 ఫీట్ రోడ్ అనమాట ఇది. సో ఈ వెంచర్లో మొత్తం మీకు ఇందాక చెప్పినట్టు లోపల 33 ఫీట్ రోడ్స్, ఇంటర్నల్ వచ్చేసి 60 ఫీట్ రోడ్స్ అనమాట. ఇందులో మొత్తం 5 పార్కులు ఇస్తున్నారు మొత్తం. సో ఇక్కడ ఒక పార్క్ ఇందాక మనం చూసాము, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది, అండ్ ఇటువైపు సోషల్ ఇన్ఫ్రాక్ వస్తుంది, ఇంకో పార్క్ కూడా వస్తుంది, అండ్ వెంచర్కు బ్యాక్ సైడ్ ఇంకొక పార్కు, మిడిల్లో ఒక పార్క్ వస్తుంది అనమాట. సో ఇట్లా మొత్తం 5 పార్క్స్ అనమాట. సో మీరు చూడొచ్చు వెంచర్ ఎలా ఉంటుందో, మొత్తం వ్యాలీ టైప్లో ఉంటుంది. సో మీకు ఇదంతా మ్యాపింగ్ చూడొచ్చు. నెక్స్ట్ మనకు మీకు ఇందాక చెప్పిన కదా 150 ఫీట్ రోడ్డు వెంచర్ నుంచి వెళ్తుంది అన్నారు కదా. సో ఇదే, సో ఈ ప్రపోజ్డ్ 150 ఫీట్ రోడ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు వికారాబాద్కు అవుటర్ రింగ్ రోడ్ లాంటిది అనమాట. సో అలాంటి 150 ఫీట్ రోడ్ వెంచర్ నుంచి వెళ్తుందంటే మనకు కమర్షియల్గా మంచి డిమాండ్ ఉంటుందని నవ్వుమి డెవలపర్స్ వారు చెప్తా ఉన్నారు. సో ఇది వెంచర్ సంబంధించిన లేఅవుట్ అనమాట. ఇందులో వీకెండ్ హోమ్స్కి మంచి డిమాండ్ ఉంది ఏరియాలో. సో మనకు ఏదైతే వికారాబాద్ అనంతగిరి హిల్స్ ఉండడంతో ఈ ఏరియాలో ఎక్కువ వీకెండ్ హోమ్స్కి రిసార్ట్స్కి మంచి డిమాండ్ ఉంది. సో ఎవరైనా వీకెండ్ హోమ్ కట్టుకోవచ్చు. సో నియర్ బై రిసార్ట్స్ ఉన్నాయి, వీకెండ్ వచ్చి ఎంజాయ్ చేయడానికి మంచి బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇది. సో ఈ వికారాబాద్ అనేది హైదరాబాద్కు కంప్లీట్గా వెస్ట్ వైపు ఉంటుంది. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో వెస్ట్ వైపు ఎలా ఈ విధంగా డెవలప్మెంట్ అయిందో అందరికి తెలుసు. మనకు ఇప్పుడు కోకాపేట్ అప్పా జంక్షన్ మధ్యలో ఉన్న ప్రాంతం ఈ నార్సింగ్ ఏరియాలో ఎకరం వచ్చేసి 153 కోట్ల పైచిలకు పలింది. అలాంటి లొకేషన్ నుంచి మనం ఈ వెంచర్ రావాల్సి వస్తుంది. సో దీనికి ఏదైతే ఇప్పుడు వికారాబాద్ కు ముఖద్వారంలో ఉన్నటువంటి అప్పా జంక్షన్, కోకాపేట్ పరిసరాల్లో చాలా డెవలప్మెంట్స్ అయిపోయాయి. సో మనం అవుటర్ రింగ్ రోడ్ అప్పా జంక్షన్ నుంచి మనం ఈ వెంచర్కి రావడానికి ఈజీ యాక్సెస్ అనమాట. సో అదే రూటు ఈ వెంచర్లోకి వస్తుంది. సో అదే రూట్లో మనం
కొడంగల్, పరిగి, వికారాబాద్ వెళ్తాం అనమాట. సో ప్రజెంట్ హైవే హైదరాబాద్ టు బీజాపూర్ వరకు హైవేని డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ప్రజెంట్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మనకు ఏదైతే అప్పా జంక్షన్ నుంచి ఈ వెంచర్కి జస్ట్ 55 minutesలో సైట్కు చేరుకుంటామండి. సో అంటే మంచి కనెక్టివిటీ ఉంది వెంచర్. నెక్స్ట్ మనకు ఇటు శంకర్పల్లి, ఇటు మొయినాబాద్, ఇటు నుంచి కూడా ఈ వెంచర్కి కనెక్టివిటీ ఉందన్నమాట. సో హైదరాబాద్ నుంచి వికారాబాద్కు ఈ హైవేనే కాకుండా అటు శంకర్పల్లి పరిసరాల్లో కూడా రావచ్చు. ఎందుకు మీకు శంకర్పల్లి, కోకాపేట చెప్తా ఉండంటే ఆల్రెడీ ఈ శంకర్పల్లి, చేవెళ్ళ ఈ పరిసరాల్లో ఫామ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ లగ్జరీ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. విఐపీస్ ఎవరైతే సినీ సెలబ్రిటీస్ ఉన్నారు అండ్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఈ ఏరియాలో చాలా ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ కొని పెట్టుకున్నారు. ఎందుకంటే ఇది కోకాపేట, గచ్చిబౌలి పరిసరాలకు చాలా దగ్గర ఉండడంతో అక్కడంతా ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ కొని పెట్టేసుకున్నారు కాబట్టి అక్కడ వెంచర్స్ తక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మనకు వెంచర్స్ ఓపెన్ ప్లాట్స్ రావాలంటే కొంచెం ఇప్పుడు వికారాబాదు, ఈ చేవెళ్ళ పరిసరాల్లోనే ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. హైవే కనెక్టివిటీ చెప్పాం కదా. సో వికారాబాద్లో రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో రైల్వే కనెక్టివిటీ ఈజీ అనమాట. సో అంటే మనకు ఒక వెంచర్లో ప్లాట్ కొనాలి అంటే మనం మెయిన్గా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీకు కనెక్టివిటీ విషయానికి వస్తే. సో నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, సో ఎగ్జిట్ మనకు అప్పర్ జంక్షన్ దిగగానే ఇటు వికారాబాద్ వస్తూ ఉంటే దాదాపు 10ల సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉన్నాయండి. ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ కాదు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉంది. ద ఫేమస్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఈ రోడ్లోనే ఉంది. మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ జంక్షన్లో మనకు కనపడుతూనే ఉంది. అక్కడే లోటస్ టెంపుల్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఏదైతే చిలుకూరు బాలాజీ పరిసరాల్లో ఒక ఫేమస్ ఎక్స్పీరియం పార్క్ అనేది లాంచ్ చేశారు. ఒక ఇండియాలోనే ఇట్లాంటి పార్కు ఈ విధంగా ఉండదండి. వెళ్తే మీకు తెలుస్తూ ఉంది. దాదాపు 100 సంవత్సరాలకు ఉంది. చెట్లను కూడా ఇక్కడ నాటారు, వాటిని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. సముద్రం సంబంధించిన బీచ్ను కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా తయారు చేయబోతున్నారు. సో అంటే ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇవన్నీ అంటే హైదరాబాద్కు వెస్ట్ ప్రాంతంలో ఉన్న ప్రాంతం అంతా డెవలప్మెంట్ అవుతూ ఉంది. సో అందుకే మీకు ఇటువైపు ఉన్న ల్యాండ్ కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. జూబ్లీ వాల్యూ వెంచర్లో ప్లాట్ కొనాలంటే బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. సో ఎవరైనా బ్యాంక్ లోన్కు ఎలిజిబిలిటీ కాకపోతే నవభూ డెవలపర్స్ వారు కంపెనీ నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తుంటున్నారు. సో మీరు ఒక 8 lakhs అడ్వాన్స్ పేమెంట్ చేస్తే మిగతాది 24 EMIs విధంగా మీరు పే చేసుకోవచ్చు. ఇలా ఈఎంఐ ఆప్షన్లో తీసుకుంటే మీకు పర్ స్క్వేర్ వచ్చేసి ఇందులో 22,000 చెప్తా ఉన్నారు. లేదు మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళినా, లేదు క్యాష్ పేమెంట్ చేసినా ఇంకా ప్రైస్ మీకు తగ్గుతుంది, ప్రైస్ నెగోషియబుల్ అని చెప్తున్నారు. సో ఈ నవభూ డెవలపర్స్ వారి జూబ్లీ వాల్యూ వెంచర్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మీకు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సైట్ విజిట్ చేయాలనుకున్నా, ఇంకా రేట్కి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది ఇవాళ రియల్ ఎస్టేట్ టీవీలో నవభూ డెవలపర్స్ వారి జూబ్లీ వాల్యూకి సంబంధించిన డీటెయిల్స్. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం.